గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, దేవుడి దినమున ఈ సాయంకాల సమయంన మనకి యూత్ మీటింగ్లో మరి ఒక అవకాశం ఇచ్చినందుకు ఆయనకి మనందరి తరపున, నా తరపున కృతజ్ఞతాస్థుతులు. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దామండి. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన తండ్రి ప్రభా, ఈ సాయంకాల సమయంలో నాయన ప్రభా, మాకు ఒక గొప్ప ఆయన అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ఎన్నో వేల వందల స్తోత్రములు నాయన ప్రభా. ఇవాళ మేము ఒక కొత్త అంశాన్ని నాయన చెప్పుకోదలుచుకోచుండగా నాయన ప్రభా, మీరు నా ద్వారా ప్రయత్నం చేస్తుండగా మీరే నాకు తోడునీడిగా ఉండండి నాయన ప్రభా. అందరికీ అర్థమయ్యే విధంగా నేను చెప్పే భాగ్యాన్ని అనుగ్రహించండి నాయన ప్రభా. మీరే ఇంకెక్కడెక్కడైతే నేను హెల్ప్ కావాలో మీరు హెల్ప్ చేయండి నాయన ప్రభా. ఇదంతా మీ మహిమార్థమై జరుగుతూ నాయన మా యొక్క జీవితాల్లో మేము ఇప్పుడు మాట్లాడుకుంటున్న అంశాన్ని అన్వయించుకుంటూ ముందుకు సాగిపోయే భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అంటే మనం చిన్నప్పటి నుంచి బట్ ఇది ఎలా ఒక టాపిక్గా నేను పొందుపరచగలిగానంటే, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వింటున్నా, బట్ నేను ఎప్పుడు ఆలోచించాల అంతగానం. అదొక ఫిక్షన్ అనుకున్నా, నేను ఒక ఫిక్షన్. దానివల్ల మూవీస్ తీయటం, యానిమేటెడ్గా ఉండడం, చాలామందిని ఎంటర్టైన్ చేయడం అనుకున్నా ఈ వరల్డ్లో డైనోసార్ అనేది. బట్ డైనోసార్ కూడా ప్రభు వాటిని, ఎందుకంటే ఇప్పుడు మనము మన సైన్స్లోకి వెళ్ళి చూస్తే సైంటిస్టులు ఆల్రెడీ చెప్పారు, మనకంటే ముందు డైనోసార్లు చాలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఉన్నాయి ఈ ఎర్త్ మీద అని చెప్పారు. కానీ మన కళ్ళ ముందు కనిపించగొట్టి మనం నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, ఎందుకంటే అది ఫిక్షనల్ అనమాట. బట్ అందరం థ్రిల్ అవుతాం. డైనోసార్ అని చెప్పగానే థ్రిల్ ఫీలింగ్ వస్తుంది. అంత పెద్దది. అటు డైనోసార్లో మళ్ళీ రెండు రకాలు కదండి, అటు నాన్ వెజ్ తింటవి, అటు వెజ్, రెండు రకాలు మళ్ళీ, పెద్దవి చిన్నవి అన్నీ. సో ఈ టాపిక్ ఎలా వచ్చింది అనేది చూస్తే, నాకు ఒకరోజు ఒక కళ వచ్చింది లాస్ట్ ఇయర్. ఆ కళలో నేను, మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆంటీ ఉన్నారు, విజయలక్ష్మి ఆంటీ అని, తను ఇంకా మా వైఫ్ శిల్ప, మేమందరం కళ్ళలో కూడా బైబిల్ స్టడీ చేస్తున్నాం అనమాట. మా ఇంట్లోనే కూర్చొని ఒక రూమ్లో బైబిల్ స్టడీ చేస్తుంటే, యాజ్ యూజువల్గా అమ్మ సరే నేను ఇక టాపిక్ చెప్తా తీయండి అంటుంది. అమ్మ చెప్పేస్తుంది, ఇంకా అమ్మ దగ్గర థౌజండ్స్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. సో అంటుంటే నేనన్నా, నువ్వు కాదు వాళ్ళు చెప్పేది, నేను అని చెప్తున్నా కలలో. నువ్వు కదమ్మా, నువ్వు ఆగిపో, నేను చెప్తా అని చెప్పి, సేమ్ ఇలాంటి బుక్కే. ఇప్పుడు నాది ఇదో 5th or 6th బుక్ అండి ఇది, నా ఈ 7-8 years ఆఫ్ బైబిల్ దేవుని జర్నీలో. ఇలాంటి బుక్ని నా దగ్గర అక్కడ పెట్టుకొని బుక్ ఇట్లా ఓపెన్ చేశాను నేను. ఫస్ట్ పేజే ఈ డైరీ నోట్స్ని ఇట్లా ఓపెన్ చేయగానే పైనే డైనోసార్ అని రాసింది. నాకు తెలియలేదు, కల్లో నేను బుక్ ఓపెన్ చేస్తే డైనోసార్ అని రాసింది. ఇదేంటి డైనోసార్ అని నేను థ్రిల్ అయ్యా, ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యా. ఓహో, డైనోసార్ టాపిక్ ఇవాళ నేను చెప్పబోయేది అని ఫీల్ అయ్యి నేను అప్పటికే బయటకు అంటున్నా, ఇంతవరకు ఈ టాపిక్ని ప్రపంచంలో ఎవరు చెప్పలేదా? ఏ పాస్టర్ కానీ, లేకపోతే ఇంకే దైవజనులు కానీ, లేకపోతే మనలాంటి మనుషులు కానీ ఎవరు దీని గురించి ఆలోచించలేదా అని నాకు నేనే చెప్తున్నా అనమాట, వాళ్ళు నా ముందున్న వాళ్ళ ముగ్గురికి. సరే చెప్తూ నేనన్నా కదా, ఆ టాపిక్ పేరు చూసా, కిందకెళ్ళి నా బుక్లో చూసుకోగానే ఒక వర్స్ ఉందండి, అది చూద్దాం ఒకసారి అందరం. ఆదికాండం 10:8 ఈ వర్స్ చూసాను బుక్లో ఆ రోజు కళ్ళలో. ఆదికాండం 10:8 ఒకసారి చదవండి ఎవరన్నా, ఎందుకంటే దీని బేస్ మీదే మన టాపిక్ అంతా ముందుకెళ్తుందండి. చాలండి. అయితే నేను ఇప్పుడు మా ఇల్లు జనరల్గా మీకు తెలుసు కదా, నేను పైన పడుకొని ఉన్నా, నా బైబిల్స్ అన్నీ కింద ఉన్నాయి అనమాట. కింద అమ్మ ఉండే పోర్షన్లో ఉంటే కళ్ళలో చూసా ఈ వచనం, కానీ కిందకు వచ్చి నేను ఇంకా చూడలే ఆ వచనాన్ని. బైబిల్ ఓపెన్ చేసి చూడలేదనమాట. వచ్చి కిందకు వచ్చా, ఆ వచనం ఏమై ఉంటుంది అని నా మైండ్లో బాగా ఉందన్నమాట. సరే కొంచెం మొహం కడుక్కొని బాత్రూమ్కి వెళ్ళి చూద్దాము అని నేను ఆగుతున్నా, కానీ నా మనసులో ఒకలాంటి ఫీలింగ్ అనమాట. నిజంగానే నేను చూసిన అంశం డైనోసార్కి ఈ వచనానికి ఏమన్నా ఒక ఇంటర్లింక్ ఉంటుందా అన్న నాలో చాలా భయం వేసింది. బైబిల్ ఓపెన్ చేసి మరి దేవుడు చెప్పింది అది ఇదేనా, నా కళ్ళలో చూసింది వాక్యానుసారంగా మిళితం అవుతుందా అని చాలా ఆవేదన పడ్డాను నేను. యాక్చువల్గా నేను మొహం కడుక్కొని వచ్చి, ఎందుకో లేట్ చేశాను, నేను మొహం కడుక్కొని వచ్చి బైబిల్ తీసి చూడంగానే, కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించను అనే వర్స్ చూశాను. నేను థ్రిల్ అయిపోయానండి. అంటే ప్రభు నాకు చెప్పింది నాకేమనిపించిందంటే,
భూమి మీద ఒక అతను ఉన్నాడు నిమ్రోదు, అతను పరాక్రమశాలి అని చెప్తున్నాడు. సో నాకు అర్థమైంది ఏంటంటే పరాక్రమశాలి నథింగ్ బట్ ఎవరో కాదు, డైనోసర్ అని అర్థమైంది నాకు. ఎవరైతే ఇక్కడ పరాక్రమశాలుల్లాగా ఉన్నారో, పరాక్రమశాలులు ఏం చేస్తారో మనం చూస్తాం, బట్ ఎవరైతే ఈ భూమి మీద పరాక్రమశాలి అయి ఉన్నారో వాళ్ళు దేవుని ఎదుట ఒక డైనోసర్ లాగా ఉన్నారు అని మనం అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడండి, మనకి ఒక క్లియర్ వచనం ఉంది. ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ఒకసారి. చాలండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉత్పత్తి క్రమము అంటున్నారు భూమిది. అంటే దాని అర్థం ఏంటంటే జనరేషన్స్ ఆఫ్ ఎర్త్. భూమికే కొన్ని జనరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకెట్లయితే మన మహా అంటే మన ముత్తాత, తాత, మన నాన్న, మనము ఇంకొక 2 జనరేషన్లు అర్థమవుతాయేమో. అటొక 3 ఇటొక 3 మ్యాక్సిమం మన లైఫ్ స్పాన్ ఉంటే, భూమికి కొన్ని జనరేషన్స్ ఉన్నాయి, ముందేవో ఉన్నాయి. ఇప్పుడు మనం గూగుల్ కూడా చూస్తే, నేను కూడా చూసా గూగుల్ చేసి, డైనోసర్స్ అది ఎప్పుడు ఉన్నాయి అని చెప్పి ఉట్టిగా కొట్టా డైనోసర్స్ వికీపీడియా అని. 250 మిలియన్ ఇయర్స్ ఎగో ఉన్నాయంట. 250 మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్నాయంట. మనం 6000 సంవత్సరాలను అర్థం చేసుకోవడానికే తలా మునకలైపోయి ఉన్నాం మనం. యాక్చువల్గా 250 మిలియన్ ఇయర్స్ ఎగో ఉన్నాయి. అంటే భూమి యొక్క ఉత్పత్తి క్రమంలో ఇప్పుడు ఒక పక్కన మనము ఆ డైనోసార్లన్నీ ఉన్నాయి, దేవుడు వాటిని వాటర్తో ముంచేశారు, లేకపోతే పైనుంచి అగ్నిగంధకాలని కురిపించి ముంచేశారు అనుకున్నా, ఇప్పుడు సైంటిఫిక్గా ఏవైతే వాళ్ళు తీసే టెస్టుల ప్రకారం ఇప్పుడు 1 మిలియన్ అంటే 10 లక్షలు కదండి. 10 లక్షలు ఇంటూ 250 సంవత్సరాలు ఎన్ని ఉంటాయో అది మనకు తెలియదు. ఇక అంత ముందుకుందనమాట ఎర్త్. ఒకవేళ నిజంగానే దేవుడు మనం అనుకుంటే, మనం నమ్మాలి, నేనైతే నమ్ముతున్నా డైనోసర్స్, ఈ కళ ద్వారా అయితే ఖచ్చితంగా నమ్ముతున్నా నేను, డైనోసర్స్ ఉన్నాయి. కానీ అది చనిపోయిన తర్వాత ఎంతకాలం తర్వాత దేవుడు మళ్ళీ మన యొక్క ఈ వాటర్లో ఉన్న ఎర్త్ని పునరుద్ధరించారు, ఎంతకాలం తర్వాత అనేది ఇక మనము ఇప్పుడు సైన్స్ పరంగా కానీ లేకపోతే మన ఆలోచన ప్రక్రియ పరంగా కానీ మనం అర్థం చేసుకోవచ్చు ఇక. ఓకేనా అండి? సో ఒక జనరేషన్ అర్థమవుతోంది అంటే మనకంటే ముందు ఉన్నవి ఈ జంతువులు. బట్ ఇప్పుడు మనలోకి ఎలా వాటిని ఎలా మనం తీసుకోవచ్చు అనేది ఆలోచిస్తే, ఓకే ఇప్పుడు చూడండి, నిమ్రోద్ అనేది ఒక మనిషి కదండి. కూషు నిమ్రోదుని అన్నారు, నిమ్రోద్ ఏమో పరాక్రమశాలి అయ్యారు. సో ఇప్పుడు దాని అర్థం ఏంటి? అప్పుడు దాకా లేని పరాక్రమశాలులు కదండి, ఆయన ఒక్కడు మాత్రం ఎలా అయ్యారు? ఆయనలో ఉన్న ఒక డిఫరెంట్ స్పిరిట్ ఏంటిది? ఇప్పుడు అప్పుడు దాకా ఒకళ్ళు రాజ్యం కట్టలేదు, లేకపోతే ఒక రాజ్యాన్ని, ఒక పట్టణాన్ని పట్టుకున్నది లేదు అప్పుడు దాకా మీరు చూస్తే. ఎందుకంటే ఇప్పుడు నిమ్రోద్ వచ్చేది మనకి 10వ అధ్యాయంలోనే, అప్పుడు దాకా ఏం జరగలేదు అక్కడ. బట్ అంతటి శూరత్వం, అంతటి వేటగానితనం అనమాట. ఆయన యెహోవా ఎదుట వేటగాడు అని ఉంది. అలాంటి వేటగానితనము, అలాంటి పరాక్రమశాలి యొక్క ఒక స్పిరిట్ కదండి. ఇప్పుడు చూడండి, మనలోకి ఏదైనా సరే, ఇప్పుడు దేవుని బలం వచ్చింది కాబట్టి సంసోను అప్పుడు వరకు ఉన్న సింహాన్ని చీల్చేయగలిగాడు. ఒక స్పిరిట్ వచ్చింది ఆయనలో, ఒక ఎక్స్ట్రా అలాంటి బలాఢ్యం కలిగిన ఒక వారియర్ స్పిరిట్ వచ్చింది కాబట్టి చీల్చగలిగిండు ఆయన. ఇప్పుడు ఒక పట్టణాన్ని పట్టుకోవాలి వెళ్ళి, ఎంత గొప్ప స్పిరిట్ ఉండాలి మనలో, అసలు ఆవేశం ఎలా ఉండాలి, ఆ యొక్క నేర్పు ఎలా ఉండాలి కదండి. ఫిజికల్గా చూస్తే నిమ్రోదు నేర్పు అలా ఉందన్నమాట. ఒక డైనోసార్కి ఎలా అయితే మనం ఊహించలేనంత పెద్ద స్పిరిట్. ఇప్పుడు మనం అనుకోపోయినా మనం మూవీస్లో చూస్తే డైనోసార్ ఎంత పెద్దగా ఉంటుందండి. ఆ టీరెక్స్ అనే డైనోసార్, దాని కాలి గోటి దగ్గర కూడా ఉండం మనం. అంటే అంత ఊహ. ఇప్పుడు చూడండి, రష్యా వెళ్ళి ఉక్రెయిన్ మీదకి వారెళ్తుందంటే ఒక రకంగా పుతిన్ ఉక్రెయిన్ వాళ్ళకి ఎలా కనిపిస్తూ ఉంటాడు? అసలు ఊహకు కూడా అందడు ఆయన, పెద్దగా కనిపిస్తాడు ఆయన. ఆయన వచ్చి అడుగులు వేసుకుంటే ఆ యొక్క ఉక్రెయిన్లో చాలా పట్టణాలని, సిటీస్ని పట్టుకోబోతున్నాడు ఆయన. చెప్తున్నా ఇట్లనే హిట్లర్ కానీ, మన గ్రీక్ అలెగ్జాండర్ కానీ, మాదియ పారసీకులు కానీ, నెబుకద్నెజర్ కానీ, వీళ్ళు పట్టుకున్న పట్టణాలు కానీ రాజ్యాలని కానీ మన ఊహకు కూడా ఊహించలేం మనకున్న ఈ చిన్న జీవితాల్లో. కానీ ఆ స్పిరిట్ని కూడా దేవుడు ఇస్తా అంటాడు. ఎందుకంటే మనకో రాజ్యం ఉంది, మనకో పట్టణం ఉంది, మనం కూడా దాంట్లో ప్రవేశించగలిగేంత దాన్ని పట్టుకోమని ప్రభువు చెప్పట్లే, మనల్ని వేరుగా పట్టుకోమంటా ఉన్నారు, మనల్ని వేరుగా ఎంటర్ అవ్వమంటా ఉన్నారు. కానీ
మనలో కూడా ఆ యొక్క స్పిరిటే. ఇప్పుడు డైనోసార్ అనగానే చాలామంది బ్యాడ్ అనుకుంటూ ఉంటాం. ప్రతి జంతువులో 2 క్వాలిటీస్ ఉన్నాయి. గుడ్ డైనోసార్స్ ఉన్నాయి, బ్యాడ్ డైనోసార్స్ ఉన్నాయి కదండి. ఎట్లయితే సింహాన్ని సాతానికి వాడుకుంటున్నారు, దేవునికి వాడుకుంటున్నారు సింహాన్ని కదండి, అలానే డైనోసార్లో కూడా గుడ్ డైనోసార్ ఉంది, బ్యాడ్ డైనోసార్ ఉంది. సో ఇలా ఎలా జరుగుతుంది అని మనం కొన్ని క్లుప్తంగా చూద్దాం. ఫస్ట్ ఈ నిమ్రోద్ దగ్గర ఎలా స్టార్ట్ అయిందో చూస్తే మనము ఇప్పుడు చూడండి, ఆదాము నుంచి నోవా వరకు మనం మొన్న చదివాం. నోవా దినములు మనుష్య కుమారుని రాకడ మనం పోల్చుకున్నప్పుడు ఆదాము నుంచి నోవా వరకు 10th జనరేషన్ ఆయన కదండి, 10వ జనరేషన్ నోవా. దాని తర్వాత నోవా నుంచి షేము, హాము, యాపేతులు వచ్చారు. మళ్ళీ షేము నుంచి మళ్ళీ అబ్రహాం వరకు మళ్ళీ 10వ జనరేషనే. మనం మళ్ళీ మొన్న చూసాం లోతు దినములు మనుష్య కుమారుని రాకడలో మళ్ళీ షేము నుంచి అబ్రహాం వరకు మళ్ళీ 10th జనరేషన్. ఇప్పుడు ఇటుపక్క చూస్తే హాము నుంచి నిమ్రోద్ రావడానికి 3 జనరేషన్లే పట్టింది. చూసారు కదా, ఒక మంచి డైనోసార్ రావడానికి 10 జనరేషన్లు పడుతుంది ఒక పక్క, కానీ ఒక చెడ్డ డైనోసార్ రావడానికి 3 జనరేషన్లే. అంటే మనలో 10 జనరేషన్లు అయ్యి ఒక అబ్రహాం పుడతా ఉంటే ఇక్కడ 3వ జనరేషన్కి ఒక నిమ్రోద్ పుడతా ఉన్నాడు. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే ముందుకెళ్ళిపోయి పట్టణాలు రాజ్యాలని కట్టేసుకుంటా ఉన్నాడు వెళ్ళిపోయి. మన మంచి డైనోసార్ వెళ్ళి పట్టణం కట్టడానికి మస్తు టైం అవుతా ఉంది. ఇప్పుడు చూడండి, యెరూషలేం పట్టణం తిరిగి కట్టబట్టడానికి కానీ, ఆలయం తిరిగి కట్టబట్టడానికి కానీ చాలా టైం పడుతూ ఉంది మనం ఇప్పుడు. కానీ ఇటుపక్క చూస్తే యెరూషలేం కంటే చాలా పెద్ద పట్టణాలు ఉన్నాయి. ఇప్పుడు లాస్ ఏంజల్స్, ఇంకా ఆమ్స్టర్డమ్, చూడండి ఈ పట్టణాలన్నీ, బ్యాబిలోన్ కానీ అప్పట్లో ఇది. సరే ఇప్పుడున్న మన పెద్ద న్యూయార్క్ సిటీ లాంటివి ఇవన్నీ చూస్తే, ముంబై, ఇవన్నీ చాలా పెద్ద పట్టణాలు మన యెరూషలేంతో పోలిస్తే. చాలా పెద్ద కట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇటు సైడ్ నిమ్రోదులు. బట్ ఇటు సైడ్ ఉన్న అబ్రాహ్ములు మాత్రం చాలా అప్పుడప్పుడు ఆచితూచి స్టెప్ వేస్తూ దేవుళ్ళు అన్నీ చూస్తూ కట్టడానికి ముందుకెళ్తూ ఉన్నాం అనమాట. ఇది జరుగుతూ ఉంది. ఇదొక గ్యాప్ మనం అర్థం చేసుకోవాలి. ఒక అబ్రహాం పుట్టే లోపల 3 నిమ్రోదులు పుడతా ఉన్నారు. ఇక్కడ 3 డైనోసార్స్ ఏర్పడిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఒక మంచి డైనోసార్ వచ్చే లోపల అక్కడంతా కట్టబడి చాలా సర్వనాశనం జరిగిపోతూ ఉంది. 1:3 రేషియోలో జరుగుతూ ఉందన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే అండి. దాని తర్వాత ఇప్పుడు నిమ్రోద్ గురించి ఆలోచిస్తే, అతడు ఆదికాండం 10:9 వచనం చూద్దాం ఒకసారి. చాలండి. ఇప్పుడు చూడండి, మంచి డైనోసార్ అయినా చెడ్డ డైనోసార్ అయినా దేవుని ఎదుటే వాళ్ళంతా ఎదగాలి. ఇదేదో దేవునిలో లేనోళ్ళు ఇప్పుడు మన ఎదుట మనం ఉన్నట్టే మంచోడైనా చెడ్డోడైనా, మంచి సింహం అయినా చెడ్డ సింహం అయినా, ఏదైనా సరే ఖచ్చితంగా దేవునిలో ఎదగాల్సిందే. సో ఈయన కూడా ఆ పరాక్రమశాలి అయిన స్పిరిట్ని పొందేదాకా కూడా యెహోవా ఎదుట బాగానే ఉన్నాడు. ఈయన కూడా, నిమ్రోద్ కూడా మనం చూస్తూ ఉంటే ఆ యెహోవా ఎదుటే పరాక్రమం గల వేటగాడంట ఆయన. దాన్ని తెచ్చుకున్నాడు మొత్తానికి. లేకపోతే ఆ స్పిరిట్ ఆయన కోసమే అన్నట్టుగా ప్రభు ఆయన ఏర్పరచుకున్నారు మొత్తానికి. ఆ డైనోసార్ స్పిరిట్ని, ఏవైతే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఉన్న స్పిరిట్స్ ఏవైతే కొన్ని మిగిలిపోయినాయో అవి కొంతమందిలోకి ప్రభు ప్రవేశిస్తూ ఉన్నారనమాట. అది నాకు అర్థమైంది ఈ కళ ద్వారా. ప్రవేశిస్తున్నారు కాబట్టి వీళ్ళు డైనోసార్లా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఎవరికి మన ఊహకు అందనంత ఎత్తులో వాళ్ళు ఆలోచించి పరాక్రమాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా బలాత్కారానికి, శూరత్వాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇవి జరుగుతూ ఉన్నాయి. అందుకే యెహోవా ఎదుటే ఆయనకి పరాక్రమం గల వేటగాడైన నిమ్రోద్ అని లోకొక్తుందంట. లేకపోతే ఇప్పటికీ మనం నిమ్రోద్ గురించి ఎందుకు చెప్పుకుంటామండి? ఆయన అంత పరాక్రమం కలిగిన ఆయన ఏం చేసినా మనకు కొన్ని వర్సెసే ఉన్న బైబిల్లో, బట్ చాలా పరాక్రమవంతుడు. ఏమేం చేస్తాడో ఇంకా చూస్తే మనము 10:10 చూద్దామండి ఒకసారి. ఆదికాండం చాలండి. ఇప్పుడు ఒకసారి మ్యాప్ చూద్దాం. షీనార్ దేశం అంటే ఇక్కడ ఉంది ఒక రకంగా మనం రాసుకుంటే. అయితే షీనార్ దేశంలోని బాబెలు, ఇంకా ఇక్కడే ఉంది కదండి బాబెల్ ఉంది ఇక్కడే. బాబెలు, ఎర్రకు, అక్కదు, కల్నే, సరే మిగతావి మనకంత ఎక్కకపోయినా పట్టణాలు. బాబెల్ మెయిన్. అతని రాజ్యానికి మొదలంట. ఇప్పుడు ఓ పట్టణం కట్టుకోమని ప్రభు మనకి చెప్పినప్పుడు, ఈయన ఈ ప్రాంతంలో పుట్టి ఒక పట్టణం కట్టుకుంటున్నప్పుడు ఇక తన ఓన్గా ఒక రాజ్యాన్ని స్థాపించడం స్టార్ట్ చేసేసాడు. ఆయన రాజ్యం ఉన్నప్పుడు ఆయన రూల్స్ ఉంటాయి ఇంకా, అంతే కదండి. ఆయన రూల్స్, ఆయన అడ్మినిస్ట్రేషన్, ఆయన గవర్నెన్స్ ఉంటుంది ఇంకంతా.
సో సాటానిక్గా మారుతూ ఎప్పుడైతే ఆ పరాక్రమశాలి అయిన ఒక స్పిరిట్ మన లోపలికి రాగానే, ఆ డైనోసర్ స్పిరిట్ ఇన్ ఏ బ్యాడ్ వే వచ్చినప్పుడు, సాటాన్ వచ్చినప్పుడు ఈయన కూడా తన రాజ్యానికి స్టార్ట్ చేసేసుకున్నాడు బాబెల్ నుంచి. ఇది జరిగింది. దాని తర్వాత 10-11 చూద్దాం ఒకసారి. చాలండి. బాబెల్ నుంచి అష్షూర్కి వెళ్ళిండు పైకి. ఇక్కడ నినేవేకి కాలహుకి మధ్యలో రెసన్ అనే ఒక పట్టణాన్ని కట్టేసిండు. అదే అంట మహాపట్నం. మనం కూడా మహాపట్నం అన్నప్పుడు బాబిలోన్ అని చెప్పుకుంటాం అనుకోవచ్చు, ఎందుకంటే ఇదంతా ఒక రకంగా బాబిలోనియన్ ఏరియాగా మనం అనుకుంటే బాబిలోన్ని పట్టణంగా ఇదంతా అనుకోవచ్చు ఒక రకంగా. మనం కూడా యెరూషలేంని మ్యాక్సిమం ఈ ఏరియాస్లో అనుకుంటాం, యెరూషలేం మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి. అట్లనే ఈయన కూడా బాబెల్ నుంచి అష్షూర్కి వెళ్ళి ఇక్కడ నినేవేకి కాలహుకి మధ్యలో ఒక పట్టణాన్ని కట్టాడు. అదే మహాపట్నం అయింది. ఇప్పుడు ఈ మహాపట్టణానికి చేరడానికి జనాలంతా ట్రై చేస్తున్నారు, ఎందుకంటే కట్టేశాడు ఆయన. మనకేం పట్టణమే లేదు అసలు, అప్పటికి ఇంకా అబ్రాహామే లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10వ అధ్యాయానికి అబ్రాహాం లేడు కదండి. అప్పటికే ఈ షేము, హాము, యాపేతులో హాము యొక్క సంతానమైన నిమ్రోదు 3rd జనరేషన్ వెళ్ళి కట్టేస్తున్నాడు, మొత్తం కట్టేసుకున్నాడు. మీరు ఆలోచించండి, ఇంత పెద్ద పట్టణం ఇక్కడ కట్టేసిన తర్వాత చాలా కాలం తర్వాత షేముకున్న 10వ జనరేషన్ అతను అబ్రహాము ఊరు నుంచి, లోతు కూడా అక్కడే కదండి, మొన్న చూసాం మనం లోతు స్టోరీలో. ఊరు నుంచి వీళ్ళిద్దరూ బయలుదేరి హారానికి వచ్చి, అంటే ఎక్కడి నుంచి వస్తున్నారండి, కల్దీయ దేశంలో ఉన్న ఇవన్నీ దాటుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, మళ్ళీ ఇక్కడి నుంచి సౌత్కి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి, అట్లా మన పట్టణం కట్టబడతా ఉంది ఒక రకంగా. చూడండి మన జర్నీ ఎట్లుందో. వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి టక్మన్ కట్టేసుకున్నారు వాళ్ళు. మన జర్నీ ఏమో భారీగా ఉంది అసలు యాక్చువల్గా. మళ్ళీ వాళ్ళ పట్టణాల నుంచే, వాళ్ళ రాజ్యాల్లో నుంచే వెళ్ళాల్సి వస్తూ ఉంది. అవన్నీ చూసి కూడా పక్కకు వచ్చారు కాబట్టి యాక్చువల్గా అబ్రహాంకి అంత దీవెన. ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. అసలు యాక్చువల్గా అక్కడ సెటిల్ అయిపోవచ్చు ఆయన కూడా, కానీ చూస్తూ ఆయన మళ్ళీ హారాన్ నుంచి కిందకు వచ్చేసాడు కాబట్టి ఆయనకి అంత వాల్యూ అనమాట అబ్రహాంకి. ఇది నాకు అర్థమైంది దాని తర్వాత. సో లోతుకు కూడా వాళ్ళిద్దరు ఎందుకు రక్షింపబడ్డారంటే, ఆల్రెడీ అన్ని పట్టణాలు ఉన్నాయి అక్కడ, మనకు అసలు పట్టణమే కట్టబడలా. ఆ పట్టణాలన్నీ చూసి కూడా ఈ పట్టణం కోసం వస్తున్నారు, ఒక చూడని కట్టని పట్టణం కోసం వస్తున్నారు వీళ్ళంతా ఇక్కడికి. ఇదండి మన జర్నీ కూడా. చాలా పట్టణాలు చూస్తూ ఉంటాం మనం కూడా, కానీ మన పట్టణం ఒకటి ఉంది, దానికో సపరేట్ రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని మనం కనుక కనుగొనగలిగితే, అదే కదా ఇప్పుడు మనం ఇక్కడ ఉండి చేయాలనుకుంటుంది అదే. ఈ యెరూషలేం అనే రాజ్యాన్ని లేదా పట్టణాన్ని, ఇజ్రాయెల్ అనే రాజ్యాన్ని మనం కనుగొనగలిగితే, ఆ సియోన్ అనే పర్వతాన్ని మనం ఇక్కడ ఉండి స్పిరిచువల్గా కనుక్కోగలిగితే ఈ పట్టణాల గుండా ఈజీగా ట్రావెల్ చేస్తాం అనమాట మనం. నిమ్రోద్ ఏవైతే కట్టాడో ఈ 3 జనరేషన్స్ వాళ్ళు, ఎన్ని నిమ్రోదులు, ఎన్ని డైనోసార్లు మన అడ్డుపడ్డా, ఒక డైనోసార్ మాత్రం అన్నింటినీ కొట్టుకుంటూ వెళ్ళి పట్టణం కట్టేస్తాం గ్యారంటీగా. అందుట్లో మనం వెళ్ళి ఉండిపోతాం అనమాట. సరే మీరు అడగొచ్చు, అబ్రహాం ఎట్లా డైనోసార్ అవుతాడండి అని. అంటే ఆయన ఏమన్నా, సరే నిమ్రోద్ అంటే ఆయన పరాక్రమం గల వేటగాడనుంది కదండి, ఇవన్నీ ఉండొచ్చు. అబ్రహాం ఎట్లా అని ఉండొచ్చు. ఇప్పుడు అబ్రహాం కూడా చేశాడు కదండి. 14 ఆదికాండం 14:14లో, అప్పటికే 14:1లో మనం మొన్న చూసాం. ఇటు కల్దీయులు రాజులు ఉన్నారు, అటుపక్కేమో సొదొమ గొమొర్రా రాజులు ఉన్నారు. ఇక్కడ ఉంటుంది సొదొమ, అటు కల్దీయులు. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతున్నప్పుడు లోతు వెల్త్ తీసుకెళ్ళిపోయినప్పుడు, లోతు యొక్క ధనాన్ని తీసుకెళ్ళినప్పుడు అబ్రహాం కూడా 318 మందిని తీసుకెళ్ళి రాజులందరినీ తరిమి తీసుకొచ్చారు. మనం అనుకుంటాం చెప్పుకోవడానికి బాగానే ఉంది, 318 మంది వాళ్ళ ఇంట్లో ఉన్న మనుషుల్ని తీసుకెళ్ళి, రాజులు ఎక్కడ ఎంతమంది ఉన్నారు, ఇటు పక్క 4, అటు పక్క 5, సపోజ్ 9 రాజులు కొట్టుకుంటున్న స్టేజ్లో వెళ్ళిపోయి ఆయన వాళ్ళందరినీ తరిమి తేటం అంటే ఈయనలో ఎలాంటి స్పిరిట్ ఉండాలండి? గుడ్ డైనోసర్ స్పిరిట్ ఉండాలి. ఒకలాంటి, ఇప్పుడు నేను చెప్తున్నాడు, ఒక టీరెక్స్ అనే ఒక స్పిరిట్ ప్రభు నిజంగా లోపల పంపించి అది మంచి కోసం చేశారనుకోండి, ఖచ్చితంగా అబ్రహాం కూడా ఒక డైనోసరే. ఈజ్ అ వెరీ గుడ్ డైనోసర్. నిమ్రోదు బ్యాడ్ డైనోసర్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక మనిషిలో ఎట్లయితే గుడ్ అండ్ బ్యాడ్ రెండూ ఉన్నాయో, ప్రతి జంతువుని కూడా ఒక మనిషితో పోల్చుకున్నప్పుడు, లేకపోతే ఒక స్పిరిట్ని ప్రభువులు మనలోకి పంపిస్తున్నప్పుడు కూడా ఒక గుడ్ స్పిరిట్, ఒక బ్యాడ్ స్పిరిట్ లాగా పంపిస్తూ ఉంటారు. ఆ స్పిరిట్స్లో కూడా లెవెల్స్ ఉంటాయి అన్నమాట. చిన్న తట్టుకోలేనోడికి చిన్న స్పిరిట్ ఉంటుంది. వాడు ప్రపంచం మొత్తానికి ఒకవేళ
రాజు అవ్వాలనుకోండి, అతనిలో ఎంత పెద్ద స్పిరిట్ ఉండాలి, ఎంత ఆవేశం ఉండాలి. మనం కూడా వెళ్తాం పట్టేసుకుందామని, అక్కడ దాకా వెళ్ళగానే తుస్సు అయిపోతాం మనం కూడా, అంటే పట్టుకోలేము. ఆ ఆవేశం అక్కడ వరకే ఉంటుంది. కానీ ఆ జర్నీని ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, ఇప్పుడు ఎస్తేరు 1:1 ఏమని ఉంటుందండి, అహశ్వరోషుకి హిందూ రాజ్యాన్ని, మన హిందూ రాజ్యం అంటే ఇక్కడెక్కడో కింద ఉండాలి, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇథియోపియా అంటే ఈజిప్ట్ కింద ఉండాలి, ఇక్కడ కింద. ఈ అంతట్లో 127 సంస్థానాలకైన కింగ్ అంటే ఆయన ఎన్ని రాజ్యాలని ఎన్ని పట్టణాలని పట్టుకొని ఉండాలండి ఆయన అహశ్వరోషు. అసలు మనం అసలు ఆ జర్నీ ఉట్టిగా టికెట్ తీసుకొని చేస్తామో కూడా మనకు తెలియదు యాక్చువల్గా. అలాంటి భయంకరమైన స్పిరిట్ అనమాట వాళ్ళంతా. ఒక డైనోసర్ స్పిరిట్, వెరీ హై లెవెల్ స్పిరిట్ అది. ఆ స్పిరిట్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఈ రాజ్యాలని పట్టుకోగలిగారు ఇంతగానో. సో పట్టుకున్నారు. కానీ లోపల మనకొక రాజ్యం ఉంది, మనం ఒక డైనోసర్లు ఉన్నాం. మనం కొంతమంది బయలుదేరుతూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళని మాత్రం టచ్ చేయలేకపోతా ఉన్నారు గ్యారంటీగా. ఈ 90 లక్షల మంది, అందుకే ఒకవేళ ఫిజికల్గా ఆలోచిస్తే ఈ 90 లక్షల మందిని మాత్రం పట్టుకోలేకపోతూ ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు మనం కూడా హిందూ దేశంలో ఉన్నాం. ఇప్పుడు లక్కీగా మన కంట్రీ కూడా బైబిల్లో పొందుపరచడం లక్కీ అయింది మనకి యాక్చువల్గా. సో మనం కూడా గుడ్ డైనోసర్గా హిందూ దేశంలోనే ఉండి ఇక్కడ ఏమేమి జరుగుతుందో ఇవన్నిటిని మనం పరిశీలించగలుగుతూ ఉన్నాం. మన చుట్టుపక్కల ఉన్న నదుల నుంచే, మన చుట్టుపక్కల ఉన్న రాజ్యాల నుంచే, మన చుట్టుపక్కల ఉన్న పట్టణాల నుంచే మనం అవగాహన తెచ్చుకోగలుగుతున్నాం. ఎందుకు? ఈ పట్టణాలు ఇవన్నీ అప్పట్లో జరిగిపోయిన విషయాలు, ఏ స్పిరిట్స్ వచ్చి వాళ్ళ మీదకి ప్రభు వాళ్ళకి ఇస్తున్నారు, ఏ ఆత్మల్ని, ఎలాంటి ఆత్మల్ని, వాటిని బట్టి మనము అర్థం చేసుకొని మేనేజ్ చేయగలుగుతున్నాం అన్నమాట. ఇక్కడ ప్రభు అక్కడికి నడిపిస్తున్నారు మనల్ని. ఎవరు పట్టుకుంటున్నారు, ఎవరు పట్టుకోలేకపోతున్నారు, అసలు దేన్ని పట్టుకోవాలి అనేది ప్రభు మనకి చూపిస్తూ ఉన్నారనమాట. అయితే నేను నదుల గురించి చెప్పాలండి ఇక్కడ. ఎందుకంటే మనకు తెలుసు ఆదికాండము 2:7 కాదు, 10. సో నేను చదువుతలేండి. ఒక నది బయలుదేరి, ఫస్ట్ నది పీషోన్ అంట, అది హవీలా దేశం అంతా పారుతుందంట. చూడండి, హవీలా దేశం అంటే ఇది. ఇక్కడ ఒక నది బయలుదేరి ఎక్కడి నుంచో ఇట్లా వచ్చి ఇక్కడికి వెళ్తుంది. అక్కడ బంగారం ఉందంట. అందుకే ఇప్పుడు మీరు చూడండి, ఇదంతా సౌదీ అరేబియా, ఈ కిందంతా అక్కడే పిచ్చి గోల్డ్ ఉంది. ఇప్పుడు మనం కూడా గల్ఫ్ పోయి గోల్డ్ కొనుక్కొని వస్తే బాగుండు అనుకుంటా ఉంటాం మనం కూడా, కదండి. గల్ఫ్కి వెళ్ళిపోదాం, గోల్డ్ తెచ్చుకుందాం, చీప్గా ఉంది, పిచ్చిగా వేసుకుంటున్నారు అక్కడ. ఇది అదే గీహోన్ ఎక్కడ ఉందంటే, ఎక్కడి నుంచో పైనుంచి వచ్చి ఈ యొక్క ఈజిప్ట్ మీద నుంచి కిందకి ఇథియోపియా మీదకి వెళ్తుందన్నమాట గీహోన్ అనేది. అది కూషు దేశం అంటున్నారు. ఈ పాయింట్ ఎందుకు నేను చెప్పాలంటే, కూషు నిమ్రోదుని కన్నాడు యాక్చువల్గా, అంతే కదండి. అంటే ఒక అతను ఇంకొక అతన్ని కంటాం ఒక ఎత్తు అయితే, ఒక అతను ఒక దేశం అవ్వటం ఇంకొక ఎత్తు. సో రెండు మనం ఇక్కడ చూడవాలనుకుంటున్నాం. ఒక మనిషి ఇంకో మనిషిని కంటే, ఒక మనిషి ఒక దేశాన్ని కంటే ఎలా ఉంటుందనే చూడాలనుకుంటున్నాం క్లుప్తంగా. కూషు నిమ్రోదునే కంటాడు ఎప్పుడైనా సరే, అబ్రాము ఇస్సాకునే కంటాడు ఎప్పుడైనా సరే. ఇది మనం తెలుసుకోవాల్సింది. సరే, అబ్రామ్ అనుకోకపోయినా తెరహు అబ్రామ్నే కంటాడు అనమాట, ఒకవేళ ఆ లెవెల్లో ఆలోచించుకుంటే. సో మనము ఇది అయిపోయే లోపల మనం కూడా ఒక మంచి డైనోసర్ అబ్రామ్ లాగా అయ్యి మనం ఇస్సాకును కంటమా, ఒక చెడ్డ డైనోసర్ అయిన సరే కూషు నిమ్రోదుని కన్నట్టుగా నిమ్రోదుని గంటమా అనేది మనం ఆలోచించుకోవాలి ఇది అయిపోయే లోపల. ఓకే అండి. సో హిద్దెకేలు చూడండి, హిద్దెకేలు ఇక్కడ ఉంది, యూఫ్రటీస్ ఇక్కడ ఉంది నది. ఇవన్నీ ఏదెన్ తోటలో నుంచే ఒక నది చీలి 4 శాఖలై మొత్తాన్ని ప్రవహిస్తుంది. అంటే ఒక ఏదెన్ తోటలాగానే ఉంది ఇదంతా. అయితే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మహానదులు జీవనదులు పారుతున్న దగ్గరే ఒకడు దాని పక్కనే ఉండి, ఇప్పుడు మనం కూడా కీర్తనలు 1:1 చూస్తాం కదండి, మన చెట్టు ఎక్కడ ఉండాలి, నది పక్కనే ఉండాలి. నది పక్కనే ఉండి నది పక్కన ఉన్న సారమంతా, వాటర్ అంతా తీసుకొని అది వర్ధిల్లుతూ ఉండాలి వాక్యాన్ని చదువుకుంటూ. అది ప్రభు చెప్తూ ఉన్నారు కీర్తనలు 1. ఇప్పుడు నిమ్రోదు కూడా ఇక్కడే పుట్టాడు, ఈ మహానదుల దగ్గరే. అసలు ఆయన పైకి వెళ్ళిందే మహానదుల మధ్యలో ఉన్న అషూర్ దగ్గరికి వెళ్ళింది ఆయన కూడా, జీవనదుల దగ్గరే. ఇక్కడే ఆయన ఉంటూ ఈ నినెవే, కాలహు వీటిలన్నిటి మధ్యలో మహాపట్నాన్ని కట్టేసుకొని చెడుగా తీసుకెళ్ళిపోతా ఉన్నాడు అనమాట. ఇది జరుగుతుంది. అంటే మన పక్కన కూడా జీవనదులు ఇవన్నీ పారుతూనే ఉంటాయి. మనం కూడా ఏదైనా తోటలో ఉన్నట్టే ఉంటాం యాక్చువల్గా. మన చుట్టుపక్కలే ఉంటాయి ఈ 4 నదులు యాక్చువల్గా.
బట్ మనం ఏం చేస్తామంటే ఆ నదుల యొక్క సారాన్ని, ఆ జీవజలాన్ని, జీవజల ఊటని కానీ, లేకపోతే జీవజలము, జీవజల ఊట, జీవజల నదులు, ఇవి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అంటే, అవి పారుతున్నా పట్టించుకోము. ఒకళ్ళు మాత్రం ఊరు నుంచి పట్టించుకొని ఆ నది గుండా వెళ్ళి మళ్ళీ నది గుండా వచ్చి ఒక దగ్గర సెటిల్ అయ్యండి. ఇది మనం చేయాల్సింది కూడా. సేమ్ జర్నీ, సేమ్ జీవనదులు, అన్నీ సేమ్గా ఉంటాయి. సేమ్ సన్ వస్తూ ఉంటాడు, సేమ్ రెయిన్ పడుతూ ఉంటుంది, అందరి మీద సేమ్ ఉంటుంది అంతా. బట్ మనం కనిపెట్టాల్సింది, ఓహో మనము ఆ తోటలో నుంచి వచ్చిన ఆ జీవనదులను ఆనుకొని అంటుకట్టబడి వెళ్తున్నామా అనేది చూడాలి. ఇది ప్రభు చెప్తా ఉన్నారనమాట. ఓకే అండి. తర్వాత కూషు దేశం గురించి మాట్లాడదాం. ఇప్పటివరకు మనము కూషు అనే ఒక మనిషి గురించి మాట్లాడాం, లేదా కూషు నిమ్రోదుని కంటే నిమ్రోదు ఏం చేస్తాడో అనే ఒక మనిషి గురించి మాట్లాడాం. ఒకవేళ దేశం గురించి మాట్లాడితే, ఇప్పుడు కూషు ఎక్కడుందండి? ఇథియోపియా. ఇప్పుడు మీరు ఎస్తేరు 1:1 చూస్తే అందుట్లో ఉంటుంది కూషు దేశం అంటే, కింద ఫుట్ నోట్లో ఇథియోపియా. ఇథియోపియా ఎక్కడుంది? ఇక్కడ ఉంది కింద, కానీ ఇక్కడ ఉంటుంది ఇథియోపియా. ఇక్కడ ఇథియోపియాలో ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందో చూడండి. అసలు ఆ కూషు దేశం కూడా ఎలా ఉందంట? యోబు 28:12 చూస్తే, నేనే చదువుతా అండి. జ్ఞానము వివేచన దొరుకు స్థలం ఎక్కడ? జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా ఎంత గొప్పదని ఉంటుంది. 19వ వచనంలో కూషు దేశపు పుష్యరాగము దానితో సమానం కాదు అని చెప్తారనమాట. అంటే కూషు దేశంలో ఏం దొరుకుతూ ఉంది? పుష్యరాగం దొరుకుతూ ఉంది. వన్ ఆఫ్ ది ప్రెషియస్ స్టోన్. మనం ఓన్లీ గల్ఫ్లో దొరికే బంగారం గురించి ఆలోచిస్తూ ఉంటాం, బట్ అసలు కూషు దేశంలోకి వెళ్తే పుష్యరాగం అనే మనకు అసలు తెలియని ఒక స్టోన్ ఉంది, అది దొరుకుతూ ఉంది అక్కడ. వాళ్ళు అంత వాల్యుబుల్ అనమాట ఇథియోపియాలో. కానీ అది కూడా ఈ జ్ఞానం ముందు, వివేచన ముందు, మనం అర్థం చేసుకునే దీని ముందు వేస్ట్ అంటున్నారు అనమాట ప్రభు. తెలివి, జ్ఞానము, ఈ అర్థం చేసుకోవడం కదండి, వీటి ముందు వేస్ట్ అని చెప్తున్నారు. అయితే కూషీలు ఇంకా ఎలా ఉన్నారంటే, యెషయా 18:1 చూద్దామండి. యెషయా 18:1 ఓహో కూషు నదుల అవతల తటతట కొట్టుకొనుచున్న రెక్కలు గల దేశమా. కూషుకి కూడా నదులు ఉన్నాయి బాగానే, ఇక్కడ కూడా. ఇక్కడికి వచ్చినా చాలా నదులు ఉన్నాయి, మన ఇండియాలో ఉన్నట్టే. ఇండియాలో ఎట్లయితే చాలా నదులు ఉన్నాయో, కూషులలో కూడా ఫుల్గా నదులు ఉన్నాయి. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే, సముద్ర మార్గం, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎర్ర సముద్రం పక్కనే ఉన్నోళ్ళే వీళ్ళంతా. ఈ సముద్ర మార్గంగా పొడవల్ని మన యొక్క ఇజ్రాయెల్కి పంపి అక్కడి నుంచి జనాలు తెప్పించుకుంటున్నారు అనమాట వాళ్ళు. మరి ఇజ్రాయెల్ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారంటే, వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళ మీదకి ఏమేమి వస్తూ ఉంది? ఖడ్గం వస్తూ ఉంది, చెర వస్తూ ఉంది, క్షామం వస్తూ ఉంది, తెగులు వస్తూ ఉంది. ఇవన్నీ వస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి? మనం చేసిన తప్పులకే ఇవన్నీ. మనం చేసిన తప్పులకి మనం వస్తూ ఉంటే మనం దూర దేశాలకి పారిపోతూ ఉంటాం. మనం చేసిన మిస్టేక్స్కే. ఒకడేమో రమ్మని పొడవలు పంపిస్తూ ఉన్నాడు కింద నుంచి, మనమేమో పొడవలెక్కి అడిపోతూ ఉన్నాం. ఎందుకు? మనం చేసుకున్న తప్పులకే. అందుకే ఇక్కడ నుంచి ఈజిప్ట్కి వెళ్ళినా, ఇక్కడ నుంచి కూషు దేశానికి ఇథియోపియాకి వెళ్ళినా, ఇక్కడ నుంచి కల్దీయ దేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే అంతా మనం చేసుకున్న మిస్టేక్సే ఇవన్నీ. ఇవి జరుగుతూ ఉంది. మనం కూడా ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ స్టైల్లో కూడా ఇవే జరుగుతూ ఉంటాయి. మనం చేస్తున్న మిస్టేక్స్కే వాళ్ళందరూ మనకే టికెట్స్ వేసి బస్సు, ట్రైన్, ఫ్లైట్ అన్నీ పంపిస్తూ ఉంటారు వాళ్ళే రమ్మని. మనం కూడా ఇక్కడ మనకి అర్థం కాని సిచ్యువేషన్లో మనం కూడా ఎక్కేసి వెళ్ళిపోతాం. మనం కూడా ఇప్పుడు ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? కూష్ దేశానికి వెళ్ళిపోయాం. ఫర్ సపోజ్ ఇజ్రాయెల్లో ఉండాల్సిన వాళ్ళం కూష్కి వెళ్ళిపోయాం మనం కదండి. సరే, కూష్ వాళ్ళు ఎలా ఉన్నారంట? రెండో వచనం చూస్తే యెషయా 18:2 వేగిరపడు దూతలారా ఎత్తైన వారును, మొన్న కూడా ఇప్పుడు అనుకున్నాం, చాలా హైట్ అంట వాళ్ళు. అసలు మనం అంతా చిన్న చిన్న పిల్లల్లాగా కనిపిస్తాం వాళ్ళ ముందుకెళ్తే. మనలో ఒకడు 5'6", 5'7" ఉంటేనే మంచి హైట్, వాళ్ళ ముందుకెళ్తే చిన్న పిల్లల్లో ఉంటాం. నునువైన చర్మం గల వాళ్ళు అంటారు, నున్నగా ఉంటుంది వాళ్ళ చర్మం అంతా కదండి. మనం చూసే ఉంటాం ఇథియోపియా వాళ్ళు, ఈ ఆఫ్రికన్ పీపుల్ ఎలా ఉంటారో మనకు తెలుసు. చాలా బలంగా ఉంటారు, వాళ్ళ స్టామినా అనేది డిఫరెంట్. అసలు మనం ఎందుకు ఇండియాలో ఇంత వీక్గా ఉన్నామని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఆ యూత్లో ఉన్న పవర్లో కొంచెం మనం ఇది అవుతాం, కానీ అసలు యాక్చువల్గా చూస్తే వాళ్ళ ముందు ఎందుకు పనికిరాం మనం. అలాంటి స్టేట్లో ఉన్న వాళ్ళు జనుల యొద్దకు, దూరం నున్న భీకరమైన జనుల యొద్దకు నిన్ను పంపుతున్నా అంటున్నారు ప్రభు. ఏమో ఎందుకు? మనం చేస్తున్న మిస్టేక్స్కి ప్రభు మనల్ని భీకరమైన జనాల దగ్గర పంపిస్తూ ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మంది?
అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. మనకు వాయిసే ఉండదు అసలు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే దేశంలోకి వెళ్తే మనకి ఏం వాయిస్ ఉంటుందండి? వేరే దేశంలో ఉన్న ఇంట్లో ఉంటే పక్క ఇంటోడు ఏమన్నా ఇంకా మనం ఏం చేయలేం. అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోతాం అక్కడికి, మనం చేసే మిస్టేక్స్కే. అందుకే నదులు పారుచున్న మనం ఒకవేళ మిస్టేక్స్ చేస్తే ఇలాంటి జనాల దగ్గరికి మిమ్మల్ని పంపుతా, వాళ్ళు అసలు ఏం చేస్తారో వాళ్ళ ముందు మీరు అసలు నిలబడలేరు, ఏమీ చేయలేరని ప్రభువు చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఉంటాం మనమేమో. ఎందుకు? వాళ్ళేమో ఇప్పుడు నిమ్రోద్ ఎట్లయితే ఒక పెద్ద డైనోసరో, కూషు దేశం మొత్తం కూడా ఒక డైనోసర్ లానే ఉంటారు అనమాట. ఓకే అండి. సో మనం అనుకుంటాం మన చుట్టుపక్కల ఉన్న నదులు చూసి, ఇప్పుడు ఆ ముర్రేడు వాగు చూసి, లేకపోతే ఇంకేదో వాగు చూసి మనం అనుకుంటాం మన పక్కనే వాటర్ ఉన్నాయి, అంత బాగుంది, హ్యాపీగా ఉంది లైఫ్, మనకైతే మన పంట పొలాలకి మన ఇళ్ళకి నీళ్ళు అయితే బాగా వస్తున్నాయని మనం అనుకుంటూ ఉంటాం. అసలు ఈజిప్ట్లో ఉన్న నదులకు కానీ, అసలు నైలు నది ఎలా ఉంటుందండి? మొసలి వెళ్ళి పడుకొని హ్యాపీగా ఉన్నట్టు పడుకున్నాడంట ఫరో. నదే నాదంటా ఉన్నాడు ఆయన. అందుకే ప్రభు అంటున్నారు, నేను నీకు నీ నదికి విరోధిని అవుతా అంటున్నారు. నువ్వు ఏదైతే నదిని నమ్ముకున్నావో దానికి నేను విరోధిని. ఇప్పుడు ప్రభు కూడా జీవనదులను ఇస్తారు మనకి 4 కరెక్ట్గా. కానీ మనం ఏం చేస్తాం? ఏదో ముసలి పడుకున్నట్టు వెళ్ళి పడుకుంటాం దాంట్లో, ఆ నదిలోకి వెళ్ళి. నేను నీకు నీ నదికి విరోధిని అవుతాను కాబట్టి ఫరో పరిస్థితి ఏమైందో మనకు తెలుసు. తొలి సంతానాన్ని మొత్తాన్ని సంహరించారు. ఇది మనకెందుకు? అసలు అలాంటి స్టేట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకే ఇంకో మాట అంటున్నారు, ఐగుప్తు నుంచి కూషు వరకు ఉన్న సరిహద్దుని ఎడారిగా చేస్తా అంటారు. చూడండి, జీవనదులు ఉన్న చోట ఎడారి ఉంటుందండి ఎక్కడన్నా? అసలు ఒక పక్క అరణ్యం ఉండాలి ఒక రకంగా చూస్తే, పిచ్చి పిచ్చిగా. అందుకే మనం ద బిగ్గెస్ట్ డిజర్ట్ ఎక్కడుందండి వరల్డ్లో? ఇక్కడే సహారా డిజర్టే ఉంది. అందుకే ఈజిప్ట్కి ఇథియోపియాకి ఆ సరిహద్దు నుంచే వెళ్తూ ఉంటుంది ఆ డిజర్ట్ కూడా. మీరు మ్యాప్ చూస్తే ఈజిప్ట్కి, ఐగుప్తుకి, కిందున్న ఇథియోపియాకి ఆ మధ్యలోనే ఇటు పక్క అంతా డిజర్టే ఉంటుంది. చూడండి ప్రభు ఎగ్జాక్ట్లీ. అందుకే మనకి ఉంది ఒక డిజర్ట్ హిందూ దేశంలో కూడా, తార్ డిజర్ట్. అక్కడుంది మనకి. ఎన్ని నదులున్నా మన లైఫ్ డిజర్ట్ లాగా అవుతుంది. నీ బౌండరీస్ కన్నా సరిగ్గా లేకపోతే తార్ డిజర్ట్ లాగా అవుతుంది అని మనకి చెప్తున్నారు. అంటే ప్రతి దేశంలో కూడా అంటే మనం లక్కీ అయ్యాం, పోల్చుకోగలుగుతున్నాం. డిజర్ట్ లేని వాళ్ళు అసలు పోల్చుకోలేరు వాళ్ళు. అట్లీస్ట్ మనం వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా బైబిల్లో ఉన్న ప్రకారమే, ఆ నదుల ప్రకారం కానీ, దేశాల ప్రకారం కానీ, మనుషుల ప్రకారంగానే జరుగుతుంది పక్క దేశంలో కూడా. సేమ్ టు సేమ్, ఎలాంటి చేంజ్ లేదు. కాకపోతే మనది 1 స్టెప్ డౌన్లో ఉంటుంది. ఎందుకంటే అక్కడున్న రిచ్నెస్ ఆబ్వియస్లీ మన కంట్రీస్లో అంత రిచ్గా ఉండదు. కానీ ఫిజికల్గా అయితే రిచ్గా ఉండదు, స్పిరిచువల్గా అయితే సేమ్ ఆత్మ, ఒకే ఆత్మ. అక్కడైనా ఇక్కడైనా అదే డైనోసార్ ఆత్మ వస్తుంది మనలో కూడా. నిజంగా మనం కూడా పరాక్రమం గల వేటగాడు అవ్వాలంటే అబ్రహాం లెక్క. కానీ ఆ స్టేజ్ ఇప్పుడు మనది లేదు. మనదే స్టేజ్ కూడా చూద్దాం ఒకసారి. అబ్రహాం టైంలో అట్లా ఉంది పరాక్రమం గల వేటగలతనం. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ వచ్చిన తర్వాత మన యొక్క వేటతనం ఏందనేది కూడా మారింది మనదే కదండి. అందుకే ప్రభు అంటున్నారు ఒక మాట, యెషయా 43:1-3లో, యాకోబు ఇశ్రాయేలు, నేను నీకు దేవుడును, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైనా నేను నిన్ను రక్షించువాడునని చెప్తూ నీ ప్రాణరక్షణ క్రయంగా ఐగుప్తుని ఇచ్చేసిన అని చెప్తున్నారు. అందుకే చూడండి, ఇప్పుడు ఐగుప్తుకి ఏమన్నా వాల్యూ ఉందండి అసలు? ఎవరన్నా ఈజిప్ట్ గురించి మాట్లాడుకుంటారా? మనం మాట్లాడుకుంటే ఆస్ట్రేలియానో, యూఎస్ఓ, యూకే గురించి మాట్లాడతాం. ఎవరైనా ఈజిప్ట్ గురించి మాట్లాడుకుంటారా? అదొకటి. నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చి ఉన్నానని చెప్తున్నారు అనమాట. ఇథియోపియా గురించి ఎవరైనా మాట్లాడతారండి? వాళ్ళే వచ్చి మన దగ్గర ఉంటున్నారు యాక్చువల్గా చెప్పాలంటే. పాపం కెన్యా వాళ్ళు, ఇథియోపియా వాళ్ళు వచ్చి ఇండియాలో చదువుకుంటున్నారు. బెంగళూరులో మస్తు మంది ఉంటారు, నేను చూసా. సూడాన్ నుంచి వచ్చి అట్లా అయిపోయింది పరిస్థితి. ఒకప్పుడు వాళ్ళు, ఒక రాజుల గ్రంథంలో ఒక విషయం ఉంది, నేను అది చెప్పలేను ఇప్పుడు, టైం అయిపోతుంది. కానీ హిజ్కియా రాజు ఉన్నప్పుడు, ఒక పైన ఇస్తా, హిజ్కియా రాజు ఉన్నప్పుడు అషూర్ రాజు ఆయన మీదకి వస్తుంటే ప్రభు అంటారు, నేను ఒక ఆత్మను రేపుతున్నా అని చెప్పి కింద నుంచి కూషు రాజును రేపుతాడు అనమాట. అషూర్ రాజుకి అర్థమవుతుంది, ఇక్కడున్న అషూర్ రాజుకి కూషు రాజు ఆయన మీదకి దండేస్తుంటుందని అర్థమయ్యి ఆయనకి భయం వేసి ఆయన ఏం చేస్తాడు, హిజ్కియా మీదకి దూతను పంపి, నువ్వేంటి కూషు నుంచి తెచ్చుకున్నంత మాత్రాన నేను ఆగుతా అనుకుంటున్నావా, నువ్వెవరన్నా తెచ్చుకోవని ఆయన అంటారు అషూర్ రాజు. కానీ ప్రభు ఏం చేస్తారు, ప్రభు దూత వెళ్ళి కదండి, యెహోవా దూత వెళ్ళి 185,000 మందిని ఆ నైటే హతం చేసిందని ఉంటుంది క్లియర్గా. అదండి కూషుల యొక్క, కూషు రాజు అంత బలంగా ఉండేటోడు అనమాట ఆ టైంలో. కానీ ప్రభు ఏం చేసేసిందంటే తర్వాత ఎవరైతే వాళ్ళ రాజ్యాన్ని చూసి ఈ గొప్పగా మహిమకరంగా ఈ బ్యాడ్ డైనోసార్ రకంగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా డల్ చేసేసారు. వాళ్ళకేమి వాల్యూ లేదు ఇప్పుడు, రేపు ఫ్యూచర్లో కూడా లేదు.
వాళ్ళు కేవలం ప్రభు చెంతకు రావడానికే అవుతున్నట్టుగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే ఆ మాట కూడా అంటున్నారు ప్రభు ఏమనంటే, ఇప్పుడు చూడండి యెషయా 18:3 ఒక బాకా ఊదబడుతుందంట, బాకానాదం ఆలకించండి, ఒక సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ వినిపించినప్పుడు 4-7 18:4-7 చూస్తే, ఎండ కాయిచున్నప్పుడే వేసవి కోతకాలంన, ఆ కోతకాలం రాకముందే, ఆ వేసవి కాలం కోతకాలం మధ్యలో కోతకాలం రాకముందే ద్రాక్షకాయ ఫలములనంట ఆయన పూటకత్తులతో తెంపేసి పడేస్తారంట. ఎందుకంటే ఇదంతా వీళ్ళ కోసం. ఎందుకు? ఆయన నిజంగా అప్పుడే కాయబోయి పండవుతున్న ద్రాక్ష పండవుతున్న టైంలో ప్రభు వచ్చి పూటకత్తులతో వాటిని తెంపేస్తారంట. ఏది? వేసవి కాలం నుంచి కోతకాలం మధ్యలో. ఎందుకంటే ఇవన్నీ వీళ్ళ కోసం, కూషీల కోసం. ఎందుకంటే కూషీల కోసం వాళ్ళు కూడా అవి తీసుకొని ఆ పండ్లని, ఆ ఫలాల్ని వాళ్ళు భుజించి వాళ్ళు కూడా రేపొద్దున సీయోను పర్వతం మీదకి తేబడుతూ సైన్యములకు అధిపతి యెహోవాకు ఒక అర్పణగా తేవాలని చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన పర్సనాలిటీ, వాళ్ళు ఎంత భారీగా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. అందుకే మోషే కూడా 12 గోత్రాల నుంచి కొంతమందిని పంపినప్పుడు అక్కడ అనాకీయుల వంశస్థులు ఉన్నారు, నెఫిలీయుల సంబంధులు అంట. అసలు నెఫిలీయులంతా జలప్రవాహంలోనే చనిపోయారు నోవాహుకి. బట్ అయినా వచ్చారు. ఎలా వచ్చారు? నోవాహు సంబంధంలో నుంచి నెఫిలీయులు ఎట్లా వస్తారండి అసలు? అంటే ప్రభు కొంతమంది స్పిరిట్స్ని ఎంటర్ చేస్తున్నారు, కొంతమందిని అక్కడక్కడ. అది ఒకసారి జరిగిపోయింది, ఇంక ఇప్పుడు జరగట్లేదు అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఒక అర్థం చేపిస్తున్నారు. ఏంటంటే నెఫిలీయుల సంబంధికులు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు భూమి మీద అని చెప్తా ఉన్నారు. కనిపెడితే కనిపెట్టుకోవడమే, మనం ఇక వస్తారు బయటికి, రాకుండా ఉండరు. వాళ్ళంతటి పరాక్రమశాలు. అందుకే కూషీలు కూడా, నిమ్రోద్ ఎట్లయితే ఉన్నాడో ఒక మనిషే అంత చేస్తే ఇక్కడ ఫుల్ దేశమే డైనోసర్ లాగా ఉంటే, వాళ్ళందరినీ కూడా ప్రభు మంచి డైనోసర్ లాగా మార్చి సీయోను కొండకి తెప్పించుకుంటా ఉన్నాడు. వీళ్ళంతా ఒక అర్పణగా నైవేద్యంగా తేయబడతారని చెప్తా ఉన్నారు. ఫస్ట్ రాజ్యమంతా కూలాలి. అందుకే కదండి ఇప్పుడు దానియేలు 2వ అధ్యాయంలో ఉన్న ప్రతిమని ప్రభు ఎవరు చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి పాదముల మీద పడి తుత్తునీలుగా అయిపోయినాయి. అంటే 4 రాజ్యాలు కూలిపోయినాయి ఒకేసారి కదండి. 4 రాజ్యాలు, కల్దీయులు, మాదీయ పార్సికులు, గ్రేకులు, రోమ్, 4 తుత్తునీలుగా. ఆ ధూళి పైకి లేచి అది ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాలేదంట ధూళికి. దానికి నిలువు చోటు లేదంట ఆ ధూళికి. అట్లీస్ట్ కనీసం వాళ్ళ ప్రెజెన్స్ కూడా ఉండదు ఇక్కడ. ఏ రాజ్యం అయితే తనకు తానుగా కట్టబడుతుందో ఈ 4 రాజ్యాల లెక్క, దానికి ఈ ప్రపంచంలో ఒక ప్రెజెన్స్ కూడా ఉంచారు దేవుడు. అసలు ఆ పాద ధూళిలాగా అది ఎడిపోయింది కూడా తెలియదంట, అలాంటి ప్రదేశం. తర్వాత రాయి ఏమైపోయింది? భూతలం అంత పెద్ద పర్వతం అయిపోయిందంట రాయి. ప్రభువే ఏం బేస్ లేకపోయినా మన ఎదుటుండి ఈ మహత్కార్యాలను చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ప్రభు. ఓకే అండి. సో ఇప్పుడు మనకి అర్థమైన విషయాలు ఏంటంటే, కూషు నిమ్రోదుని ఎట్లయితే కన్నాడో, ఒక మనిషిని కంటాం. ఇప్పుడు మనం కూడా కంటూ ఉన్నాం. పెళ్ళి చేసుకొని కంటాం వేరు, పెళ్ళి చేసుకోకుండా మళ్ళీ మనం అంటే స్పిరిచువల్గా కనటం. సో అలాంటి విషయాలు కొన్ని జరుగుతూ ఉంటే, ఒక మనిషి వచ్చి ఒక దేశాన్ని కంటాం కానీ తర్వాత మనకు తెలియదు మన వాల్యూ. మనం పరాక్రమశాలి లాగా మనం ఉంటే ఒక దేశాన్నే కంటాం మనం. అలాంటి స్టేట్లోకి తీసుకెళ్తారనమాట ప్రభు. బట్ ఉండాల్సిన అంత ప్రభులో ఉన్న మంచి డైనోసర్ లాగా, అబ్రహాం లాగా. ఇప్పుడు చూడండి ఈ వాక్యాలన్నింటిలో కూడా చాలామంది ఉన్నారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, నోవాహు, ఆదాము. ఇప్పుడు యెషయా, ప్రవక్త అయిన యెషయా, హిజ్కియా కదనుకోండి, హిజ్కియా కూడా అనుకోండి, రాజు అయినా సరే. ఇప్పుడు యెషయా, యెహెజ్కేలు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఆ ఐగుప్తీయుల కోసం, ఆ ఐగుప్తీయుల్లో కూషీల్లో ఉన్న మన ఇజ్రాయెలైట్స్ కోసం యెషయా దిగంబరత్వాన్ని జోడు లేకుండా వెళ్ళాడంట. దిగంబరగా ఉంటూ జోడు లేకుండా ఉన్నాడంట. ఎందుకు? వాళ్ళకి సాదృశ్యంగా. మరి అదే ఇక్కడ నుంచి కల్దీలకు వెళ్ళినప్పుడు ఏహెచ్కేల్ గారు కూడా ఎలా ఉన్నారు? ఆయన కూడా ఒక పెంకుని యెరూషలేం లాగా పెట్టుకొని లెఫ్ట్ సైడ్ కొంతకాలం, రైట్ సైడ్ కొంతకాలం తక్కువ దినుసులు తింటూ బతికారంట ఆయన కూడా. అంటే అలా ఉంటారు గుడ్ డైనోసర్స్. ఇప్పుడు మన స్టేజ్ అది. ఒక ప్రవక్త అనేటాయన కూర్చొని ప్రెడిక్షన్స్ చెప్పడమే కాదనమాట కదండి. ఇప్పుడు ప్రవక్త ఉంటే ఆయన కూర్చొని రేపు జరగబోయేది చెప్పడమే కాదు, పాత జరిగింది చెప్పాలి. పాతది, ఎందుకంటే మన తండ్రి భూత వర్తమాన భవిష్యత్ కాలాల దేవుడు. పాతవి చెప్పాలి,
ఇప్పుడు జరుగుతున్నాయి చెప్పాలి, రేపు జరగబోయేటి చెప్పాలి. ప్రవక్త అలా ఉంటాడు. సరే, చెప్పడం ఓకే, చేయటం పరిస్థితి ఏంటి? యెషయా ప్రవక్త ఎలా చేస్తున్నాడు? ఆయన బట్టలు లేకుండా ఉన్నాడు, జోడు లేకుండా ఉన్నాడు. ఆయన యెహెజ్కేలు ప్రవక్త కొన్ని సంవత్సరాలు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పడుకుంటూ, అవి కొన్ని విషయాలు ఉన్నాయి, మనం తర్వాత వేరే టాపిక్లో డీల్ చేద్దాం. తక్కువ ఫుడ్ తింటూ, ఎట్లయితే ఇజ్రాయెల్కి ఒక చిన్న రొట్టె ముక్కిస్తారో ఆ రొట్టె ముక్కను ఆయన తింటూ అలా బిహేవ్ చేస్తారనమాట. ఈ దేశంలో, మన రాజ్యంలో, మన ఇజ్రాయెలైట్స్కున్న బాధలన్నీ ఆ ప్రవక్త పడతా ఉంటాడు. యాక్చువల్గా అది ప్రవక్త స్టేజ్ అంటే. నథింగ్ బట్ జస్ట్ కూర్చొని ప్రెడిక్షన్స్ చెప్పడమే కాదు ప్రవక్త అంటే. ఇది మనం గట్టిగా ఆలోచించుకోవాలి. ఓకే అండి. సో మనము ఒక కూషు నిమ్రోదుని కంటే చూసాం, కూషు దేశాన్ని కంటే ఎలానో చూసాం. ఇప్పుడు పరాక్రమశాలి గురించి చూద్దాం. అంటే వీళ్ళలో కూడా పరాక్రమశాలను చూసాం. ఇప్పుడు మనం ఇంకొంతమంది పరాక్రమశాలను చూస్తే ఆదికాండం 49:24 యోసేపు గురించి ఒక మాట ఉంటుంది. అదేమనంటే, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగునంట. ఇప్పుడు చూడండి, మనం సడన్గా మన జీవితంలో యోసేపు కేటగిరీలో పడ్డామనుకోండి. ఫర్ సపోజ్ యోసేపు చేసినట్టుగానే మనం చేస్తున్నాం అనుకోండి. అసలు అప్పుడు ఎవరు వస్తారు మన దగ్గరికి? యాకోబు కొలుచు దేవుడైన మన యెహోవా యొక్క ఆయన అసలు ఫస్ట్ పరాక్రమశాలి కదండి. మనం ఇప్పుడు నిమ్రోదుని పరాక్రమశాలి అనుకుంటున్నాం, అబ్రహాంని పరాక్రమశాలి అనుకుంటున్నాం. బట్ అసలు వీళ్ళిద్దరిని పరాక్రమశాలను చేయాలంటే అసలు ఎవరు పరాక్రమశాలి? మన దేవుడు పరాక్రమశాలి. అసలు ఆయన దయ్యి ఉన్నారు కాబట్టి, ఆయనలో కూడా డైనోసార్ స్పిరిట్ ఉంది కాబట్టి డైనోసార్ని క్రియేట్ చేసిండు ఆయన. ఆయనలో లేని స్పిరిట్ ఆయన దేన్ని క్రియేట్ చేయడు. ఆయనలో ఉన్నదే బయట పెట్టి చూపిస్తున్నారు కాబట్టి అన్నీ కూడా ఆయన మాట వింటున్నాయి, ఆయన చెప్పినట్టు చేస్తున్నాయి. ఒక మనిషి తప్ప మిగతావన్నీ వాటి పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నాయి. ఈ స్పిరిట్స్ని మాత్రం ఎక్కడెక్కడ ఎవరి మనస్తత్వ ప్రకారం వాళ్ళలో పంపాలో ప్రభు చూసుకుంటా ఉన్నారు అంతే. ఓ పక్క శాటాన్ కూడా చూసుకుంటా ఉంది, ఇద్దరు. సో అందుకే యోసేపు స్టేజ్ ఎలా ఉందంటే, వెళ్ళి ఈజిప్ట్కే ఆల్మోస్ట్ ఈక్వల్ టు కింగ్ ఆర్ నెంబర్ 2 టు ద కింగ్ లాగా ఉండిపోయాడు యోసేపు. ఎంత పరాక్రమశాలి అయి ఉంటే ఈజిప్ట్ దేశం మొత్తానికి నువ్వే కింగ్ అని చెప్తారండి. ఇప్పుడు ఒకవేళ యుద్ధం వచ్చింది అనుకోండి, ఆయన ఏం చేయాలి యోసేపు? ఆయన ఉట్టికి చూసుకోవడానికైనా, లేకపోతే యుద్ధం కూడా చేయాలి ఆయన. ఆయన ఓన్లీ కూర్చొని ఆ పంట పొలాల్లో ఉన్న ధాన్యాలని సమకూర్చడానికే కదా ఆయన ఉన్నది. యుద్ధం చేయాలి ఆయన. పరాక్రమశాలి ఆబ్వియస్లీ. కరెక్ట్గా అపాయింట్ చేసేసిండు అంతే, నా ధీటుగా నువ్వు ఉండు అని చెప్పేసి. దావీద్ సంగతి మనకి తెలిసిందే కదండి, ఆయన కూడా సింహాన్ని చంపారు. ఇప్పుడు ఇంకొక చిన్న మాట చెప్పాలి. దావీద్కి ఒక అనుచరుడు ఉన్నాడు, బెనాయా అని కదండి. 2 సమూయేలు 23:20 ఆయన ఏం చేశారు? మోయాబీయుల సంబంధముకు ఒక 2 శూరుల్ని చంపేశారంట. ఇప్పుడు మోయాబీయులు ఎక్కడి నుంచి వచ్చారు? మనం మొన్న లోత్ స్టోరీలో చూసాం. అంటే జరగకూడని కార్యం జరగడం వల్ల వచ్చిన మోయాబీయులు, అమ్మోనీయులు, వాళ్ళల్లో శూరులు ఉన్నారు మళ్ళీ కదండి. ఆ శూరుల్లో ఒక 2 బెనాయాల్ని చంపిండంట. ఈయనంత పరాక్రమశాలి అయి ఉండాలి. సరే, ఇదోకే అయితే మంచు కాలంన బయలుదేరి బావిలో దాగి ఉన్న ఒక సింహాన్ని చంపిండంట వెళ్ళి. ఇప్పుడు చూడండి, మనం రోడ్డు మీద వెళ్తే సింహం వచ్చి మన మీద ఎగిరిపడ్డది అనుకోండి, మనం దాన్ని అంటే ప్రభు ఆత్మ మనలోకి వచ్చి మనం సంసోన్లాగా చీల్చడం అదొక సంగతి. ఏది మన మీద వచ్చి ఎగిరిపడితే, అదెళ్ళి ఎక్కడో దాక్కొని ఉంటే ఈయనే వెళ్ళి దాన్ని పట్టుకొని వెళ్ళి చంపుతుండ అనుకోండి ఫర్ సపోజ్. ఇదెంత పరాక్రమశాలినెస్! అసలు అది టచ్ కూడా చేయట్లేదు, ఎక్కడుందో కూడా తెలియదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఈయనే వెళ్ళి చంపడం, ఇది పరాక్రమశాలి అంటే. మీద పడ్డ పక్కన వాళ్ళ మీద పడుతున్నా, లేకపోతే నువ్వే వెళ్ళి బయటికి గుంజి వచ్చి చంపడం. ఇప్పుడు దెయ్యాలని కూడా అంతే కదండి. కొన్నిసార్లు వచ్చి చర్చిలోనే కూర్చుంటాయి, కొన్నిసార్లు బయట ఉంటాయి. చర్చిలో వెళ్ళగొట్టాలి, బయట వెళ్ళగొట్టాలి, కొన్నిసార్లు ఇంట్లోనే ఉంటాయి, పోయి అక్కడికి వెళ్ళి వెళ్ళగొట్టాలి. మనం చెప్తున్నా కంపారిజన్. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే వెళ్ళి పట్టుకొచ్చి గుంజుకొని ఎల్లగొట్టాలి, ఇది పరాక్రమశాలితనం. ఇలా ఉంటుంది అనమాట. అదొచ్చి మన మీద పడ్డా, పక్కనోడి మీద పడ్డా, ఇంట్లోనే కూర్చున్నా, ఎక్కడికి వెళ్ళినా పట్టుకొచ్చి గుంజుకొస్తాం అనమాట. అలా తీసుకెళ్తారు ప్రభు మనల్ని. ఇప్పుడు దానియేలు అయితే మన స్టేజ్ ఏంటిది? ఇలా చేస్తూ దానియేలు కూడా చూడండి, కొన్ని సింహాలు ఉన్నాయి, సింహాల బోన్లో వేసారు దానియేలుని. ఇప్పుడు ఆయన ఫైట్ చేయాలా సంసోన్ లాగా, దావీదులాగా చీల్చాలా, బెనాయాలాగా వెళ్ళి వాళ్ళు ఉన్న చోటని ఆయనే దూకేసి చంపాలా? ఇప్పుడు మన స్టేజ్ అదనమాట, దానియేల్ స్టేజ్ కదండి. దానియేల్ చాప్టర్ 6 అది. సో ఇక్కడ ఇక ప్రభు యొక్క దూత, నువ్వేం చేయాల్సిన అవసరంలా. నీ పరాక్రమశాలితనం ఏంటంటే, నువ్వు కంట్రోల్ చేసుకో నీ బాడీని, నీ మనసుని, నీ హృదయాన్ని కంట్రోల్ చేసుకో, నీ మనసుని కంట్రోల్ చేసుకో. అట్లా ఉండు, అట్లా గప్చుప్గా.
అట్లా ఉన్నప్పుడు నీ ఆత్మ ప్రభు ఆత్మతో లింక్ అయినప్పుడు ఒక దేవదూత వచ్చి పక్కన ఉంటారు. యెహోవా తండ్రే రావచ్చు, దేవుడే, లేకపోతే దూత, యెహోవా దూత, ఎవరో ఒకళ్ళు వచ్చేసి ఖచ్చితంగా నేను కాపాడతారు. ఇది మన స్టేజ్. ఇప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మన పక్కన ఇన్ని సింహాలు తిరుగుతున్నా, ఇన్ని కొదం సింహాలు తిరుగుతున్నా, ఫస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మనం వెళ్ళి దాని మీద పడాల్సిన అవసరం లేదు, దాన్ని చీల్చాల్సిన అవసరం లేదు. మన స్టేజ్ ఇప్పుడు. ఎందుకంటే ఆ ఫస్ట్ నుంచి ఉన్న స్టేజ్ మొత్తాన్ని ఇప్పటికి కూడా, ఇప్పుడు చూడండి WWF ఫైటర్స్ని చూస్తే నిజంగానే ఒకలాంటి సింహాన్ని చీల్చగలిగేంత బలం ఉంటుంది వాళ్ళ దగ్గర. అట్లుంటారు ఒక్కొక్కడు 6-7 ఫీట్లో చీల్చగలుగుతారు ఇప్పటికైనా సరే, అలా ఉంటారు. కానీ ప్రభు ఏం చేస్తున్నారంటే అలా ఉన్నా సరే పాతకాలం నుంచి అలా ఉంటున్నారు, ఇప్పుడు ఇలా ఉంటున్నారు. కాబట్టి మీరు మాత్రం ఏమి చేయొద్దు, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని ఉండండి అని ప్రభు చెప్తున్నారు కదండి. అయితే ఇంకో మాట ఏంటంటే, మనం అనుకోవచ్చు పరాక్రమశాలంతా బయట ఎక్కువ మంది ఉన్నారు, మనమంతా వీక్ ఉన్నాం, ఎప్పుడు స్పిరిట్ తోటే మనం పోరాడాల్సిన స్టేజ్ మంది అని చెప్పేసి. కానీ ప్రభు మనలోనూ చాలామంది పరాక్రమశాలని లేపారనమాట. ఇప్పుడు 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 12-19 చూస్తే యెహోషాపాత్ అంట ఒక స్టేజ్లో చాలా ప్రభువులో ఎదిగి గొప్పవాడై ధనాన్ని సంపాదించి పరాక్రమశాలందరినీ ఏర్పరచుకొని పట్టణాలు కట్టించిన తర్వాత ఆయన దగ్గర ఎంతమంది ఉండేవాళ్ళంటే తెలుసా అండి? యూదా గోత్రంలో నుంచి 7.8 లక్షల మంది పరాక్రమశాలే ఉన్నారంట. 7.8 lakh పీపుల్. బెన్యామీను గోత్రం నుంచి 3.8 lakh, 3.8 లక్షల మంది పరాక్రమశాలలో ఉన్నారంట ఆయన దగ్గర. చూడండి వీళ్ళంతా ఏమేమి చేయగలరు, ఇవన్నీ చేయగలరు. అందుకే ప్రభు ఆదికాండం 49:8 యూదా గురించి ఏమంటారంటే, నీ చెయ్యి నీ శత్రువు మెడ మీద ఉంటుంది, యూదా కొదం సింహం అని చెప్తా ఉన్నారు. అదే బెన్యామీన్ గురించి ఏం చెప్తున్నారు? ఆదికాండం 49:27 నువ్వు చీల్చునట్టి తోడేలని చెప్తా ఉన్నారు. మనం అనుకోవచ్చు అక్కడ ఏంటి ప్రభు మనల్ని ఓ జంతువుతో పోలుస్తున్నారు ఇది అని చెప్పేసి. కానీ వాటిలో ఉన్న క్యారెక్టర్ మొత్తం కూడా ప్రభు చేపిస్తున్నారు ఆ పరాక్రమశాలతోటి. ఒకడు తోడేల్లాగా ఉండొచ్చు, ఒకరు సింహంలాగా ఉండొచ్చు, ఒక డైనోసర్ లాగా ఉండొచ్చు అనమాట. ఇది ప్రభు తీసుకెళ్తున్న ఈ సబ్జెక్ట్లో ఆయన చెప్తుంది ఏంటంటే, 1 step హై ఉన్నది, ఇంకా మన ఊహించిన కొదమ సింహం కంటే ఇంకో స్టెప్ హై ఉన్నది అని ప్రభు చెప్తా ఉన్నారు. ఆ స్టేట్ వచ్చిందంటే పట్టుకోవడమే రాజ్యాన్నిగా, పట్టణాన్ని పట్టుకోవడమే అని ప్రభు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు అందుకే అండి ఇప్పుడు ప్రభు అంటున్నారు ఆమోసు 2:14 పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకోలేకపోవునంట ఆ డే వచ్చినప్పుడు. ఇప్పుడు పరాక్రమశాలి చాలామంది ఉన్నారు మన దగ్గర కూడా. ఆ ప్రభు దినం వస్తుంది, ఆ టైంలో ఆయనకున్న బలంతో ధైర్యాన్ని తెచ్చుకోలేడు. అప్పుడు కావాల్సింది ఆ బ్యాడ్ డైనోసర్ బలం కాదు, గుడ్ డైనోసర్ యొక్క కంట్రోల్ కావాలి అప్పుడు కావాల్సింది. అందుకే బలాఢ్యుడంట తన ప్రాణాన్ని రక్షించుకోలేజాలడు. ఫుల్ బలం ఉంటుంది, మంచి బలంగానే ఉంటారు, నిజంగానే వాళ్ళు ఏమని చేయగలుగుతారు. కానీ తన ప్రాణాన్ని మాత్రం రక్షించుకోలేడు ఆయన కూడా. అందుకే ప్రభు అంటా ఉన్నారు సామెతలు 16:32 పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు అంట. అందుకే మనం ఇక్కడ ఉన్నది ఈ పట్టణాలని పట్టుకోవడానికి కాదు, మనలో ఉన్న మన మనసుని మనలో ఉన్న పట్టణాన్ని పట్టుకోమంటా ఉన్నారు ప్రభు. మనం ఎప్పుడు అనుకుంటాం కదండి, ఇప్పుడు ఈ అన్నీ బయట ఉన్నాయి కానీ అన్నీ మీరు లోపల ఊహించుకోగలిగితే మీలో ఉన్న పట్టణాన్ని మీరు పట్టుకోండి. ఈ పట్టణంలో ఏమున్నాయి? ఈ పట్టణంలో ఒక పర్వతం ఉంది, ఈ పట్టణంలో ఒక మందిరం ఉంది, ఈ పట్టణంలోనే మనసు హృదయం అన్నీ ఉన్నాయి, ఇక్కడే శరీరం కూడా ఉంది లోపలే. వీటిల్ని కన్నా మనం యాజ్ ఎ గుడ్ డైనోసర్ పట్టుకుంటే లోపల వాళ్ళు శ్రేష్ఠుడు అని చెప్తా ఉన్నారు. మనకున్న మన భార్య ఉంది బయటే, వీళ్ళంతా మన లోపల నుంచి వచ్చిన వాళ్ళే, పిల్లలు ఉన్నారు బయటే, అందరు లోపల నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. వీళ్ళని పట్టుకోండి, ఆ స్పిరిట్స్ని పట్టుకోండి, ఖచ్చితంగా మనం పట్టుకుంటామని చెప్తా ఉన్నారు. వన్ లాస్ట్ అండి, ఇంకా కంపారిటివ్గా మనం ఇప్పుడు ఒక యానిమల్తో మనల్ని మనం పోల్చుకుంటున్నాం కాబట్టి 4 విషయాలు ఉన్నాయండి. నేను చదివినంత నాకు వచ్చిన ఈ ఎక్స్పీరియన్స్లో 8 yearsలో నేను అనుకునేది 4 ఇప్పటి వరకు. అదేంటంటే ఫస్ట్ అడవి గాడిదలా ఉంటాం మనం. అడవి గాడిద లాంటి మనుషుల్ని గాడిదలా చేస్తారు ప్రభు. లోకంలో ఉన్నావు, లోకం నుంచి బయటికి రా అంటారు అనమాట. గాడిదలాగున్న స్టేజ్ నుంచి ప్రభు గొర్రెపిల్లలాగా మారుస్తారు. ప్రభులోనే అంటుకట్టబడి గొర్రెపిల్లలాగా, గొర్రెపిల్లలు ఉన్న స్టేజ్ నుంచి పొట్టేళ్ళలాగా మారుస్తారు అనమాట ప్రభు. ఇది యాజకత్వం. ఇప్పుడు ఎవరన్నా పొట్టేలుగా ఉన్నారనుకోండి, ఆయన యాజకుడు అనమాట, ఒక స్టెప్ హై. సరే, ఇది అడవి గాడిద గొర్రెపిల్ల పొట్టేలైతే, గాడిద స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ ఉంది, సింహం స్టేజ్. ఒకడు గాడిద నుంచి
గొర్రెపిల్ల అయ్యి గొర్రెపిల్ల గాడిద నుంచి ఇంకోటి సింహం అవుతాడు అనమాట. ఆ సింహం ఏమవుతుందంటే సింహంలాగా ఉంటాం ఒక్కొక్కడు మనిషిలాగా, సింహం కొదం సింహం అవుతుంది నెక్స్ట్ స్టేజ్. ఇది రాజు స్టేజ్ అనమాట. ఒక బలంగా బలాఢ్యుడు ఉన్న స్టేజ్ అనమాట. ఆ స్టేజ్ రాజులా ఉంటారు అనమాట. ఇంకో స్టేజ్ ఉంది. ఇప్పుడు ఈ టాపిక్ ద్వారా అనుకునేది ఏంటంటే, ఒకడు గాడిదలాగా ఉండి డైనోసర్గా మారుతాడు అనమాట. ఇదే స్టేజ్ అంటే పరాక్రమశాలి స్టేజ్ అనమాట. ఇది ఇలా పట్టుకుంటాం మనం. ఆయన రాజ్యంలోకి మనం మామూలుగా రాట్లా. ఆయన పరాక్రమశాలి కాబట్టి మనల్ని కూడా పరాక్రమశాలి అనే ఒక స్పిరిట్ని, ఒక డైనోసర్ లాంటి స్పిరిట్ని తెచ్చి ఇక్కడ ఉంచబోతా ఉన్నారు. ఫిజికల్గా, స్పిరిచువల్గా నూతన యెరూషలేములో ఉంచబోతా ఉన్నారు. ఇది జరుగుతుందండి. లాస్ట్లో క్లుప్తంగా ఈ 5 పాయింట్స్ నేను రిపీట్ చేసేసి ముగిస్తా అండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కూషు నిమ్రోదుని కనటం కదండి. సో అది హాము నుంచి వచ్చింది. షేము నుంచి వచ్చిన వాళ్ళు ఎవరంటే అబ్రాహాముని కంటాం. కూషు నిమ్రోదుని 3rd జనరేషన్లో కంటే షేము అబ్రాహాముని 10th జనరేషన్లో కన్నారు. అబ్రహాం వల్ల ఏమొచ్చింది? వాగ్దానం వచ్చింది మన దగ్గరికి కదండి. అబ్రహాము కొడుకైన ఇస్సాకు దగ్గర నుంచి నేను అనుకోవడం ఏంటంటే ధర్మశాస్త్రం వచ్చిందని. అంటే మోషే వచ్చిందని నాకు తెలుసు, బట్ ఇస్సాకు వల్ల ప్రభు ఏం చేశారంటే ధర్మశాస్త్రంలో జరిగేటి అన్నీ నెరవేర్చేశారనమాట. అందుకే ఆయన పొలం మీద ఒక విత్తనం వేస్తే 100 టైమ్స్ పండుతూ ఉంది. అది ధర్మశాస్త్రం యొక్క ఫలం అది. మరి ఇస్సాకు నుంచి ఎవరు పుట్టారు? యాకోబు పుట్టారు. యాకోబు వల్ల ఏమొచ్చింది? ఆత్మీయత వచ్చింది. అందుకే వాగ్దానం, ధర్మశాస్త్రం, ఆత్మీయత, ఈ 3 స్టేజెస్లో నుంచి వాళ్ళు ముగ్గురు తీసుకెళ్లారనమాట. సో ఇలాంటి గుడ్ డైనోసర్స్ లాగా మనం ఉండాలి. అంటే మనము తెరహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు అట్లా వెళ్ళిపోవాలి మన జనరేషన్. అందుకే అందుకు హైలైట్గా ఏమనిపిస్తుంది అంటే అండి, ఈ డైనోసర్లు ఎలా వచ్చాయి చూడండి. ఒకప్పుడు 10 జనరేషన్లకు ఒక డైనోసర్ వచ్చేది, కానీ ఇప్పుడు వరుసగా వస్తూ ఉన్నాయి జనరేషన్లన్నీ కదండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఎన్ని డైనోసర్లు బయటకు వచ్చాయి? అంత గుడ్ డైనోసర్సే, మంచివే. ప్రభులోకి వెళ్ళడానికి వరుసగా వచ్చేస్తూ ఉన్నాయి. అక్కడ 3 జనరేషన్లు పట్టేటట్టు కూడా లేదు. ఇప్పుడు 1 by 1 మన కొడుకులు మంచి డైనోసర్ లాగా వెళ్ళిపోయి తన రాజ్యాన్ని కట్టబడేటట్టుగా ఇప్పుడు ఏర్పడింది. మనం ఇవి తెలుసుకోవటం వల్ల, ఇది మనం తెలుసుకుని ఒక మంచి డైనోసర్ లాగా వెళ్ళే ఒక అవకాశం అన్నమాట. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చి భూమి మీద పరాక్రమశాలిగా అవ్వాలి మనం కూడా. అందుకే మనం కూడా ఒక రకంగా భూమి మీద పరాక్రమశాలి అవుతాం. తర్వాత పరలోకాన్ని పరాక్రమశాలిగా మనం చేస్తాం. అందుకే ఇప్పుడు పేతురుకి ఏమని ఉందండి? పరలోకపు తావలను చౌలిస్తున్నా, నువ్వు ఇక్కడ ఏది బంధిస్తే అక్కడ బంధింపబడతాయి, ఇక్కడ ఏది విప్పితే అక్కడ విప్పుతాయి. అంటే మనం పరాక్రమశాలి ఇక్కడే కాదు, అక్కడ కూడా వెళ్ళి పరాక్రమశాలితనం చేస్తాం అనమాట. మనం అక్కడ కూడా వెళ్ళి గుడ్ డైనోసర్ స్పిరిట్తో ఉంటాం అనమాట వెళ్ళి. సో అలాంటి ఆధిక్యత ప్రభు మనకి ఇస్తూ ఉన్నారు. మనం కూడా యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాళ్ళలా ఉండాలి. ఇప్పుడు చూడండి, పరాక్రమం గల వేటగాళ్ళు నిమ్రోదు, ఫరో, కల్దీలు, మాదీయులు, గ్రేకులు, రోమ్ అయితే మనోళ్ళు ఎవరున్నారంటే అబ్రహాము, ఇస్సాకు, యోసేపు, మోషే, దావీదు, యేసయ్య, పేతురు, పౌలు. వీళ్ళు మంచి డైనోసర్స్. వీళ్ళు అనమాట పరాక్రమశాలు. మనం చేయాల్సింది ఇది. మనం యెహోవా ఎదుట మన పరాక్రమం చూపెట్టగలిగే వేటగానితనం ఇది మనలో. ఇది చూపెట్టాలి. వాడేదో వెళ్ళి ఫైట్ చేసిండని మనం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. మన వేట వేరే కదండి. 4వది ఏంటిదంటే షీనార్ దేశంలోని బాబేలు, ఎరకు, అక్కదు, కల్నే అనే పట్టణాలు అతని రాజ్యానికి మొదలైతే మన రాజ్యానికి మొదలు యెరూషలేము కదండి. ఇది మన రాజ్యానికి మొదలు. అందుకే దావీదు దగ్గర నుంచి మన రాజ్యానికి కట్టబడింది. ఎప్పటి నుంచో ఆదాం దగ్గర నుంచి కూడా కట్టబడుతుంది, కానీ మెయిన్గా ఒక పట్టణాన్నిగా సృష్టించి ముందుకు తీసుకెళ్ళింది దావీదు దగ్గర నుంచి. రాజు ఉండాలి కాబట్టి. లాస్ట్ది 5వది ఏంటంటే షీనార్ దేశం నుండి ఆయన అషూర్కి వెళ్ళి నినేవే, కాలహు మధ్యలో రెసన్ అనే ఒక మహాపట్టణం కట్టాడు. కాబట్టి ఆ మహాపట్నమే బబులోన్ అయింది. కాబట్టి ఆ బబులోనికి జరుగుతుంది ఏంటి? మన ప్రకటన గ్రంథం చూస్తే అర్థమవుతుంది కదండి. ప్రతి విధమైన అసహ్యత, అపవిత్రాత్మ, ఇంకా అపవిత్రత, దెయ్యములు, ప్రతి విధమైన వాటికి ఉనికి పట్టంటది. సో దాన్ని ముక్కలు చెక్కలుగా ప్రభు అయ్యో అని చెప్పి ప్రభు చెప్తా ఉన్నారు. కానీ మన పట్టణము ప్రకటన గ్రంథమైన 21:2లో నూతన యెరూషలేమైన పట్టణం మంది. సో అందుట్లో మనం అదొక పెండ్లి కుమార్తెలాగా దేవుని యొద్ద నుంచి దిగుతూ ఉంది. మనం కూడా పరిశుద్ధతతో కలిసి మనం కూడా ముందుకెళ్ళాలని, అంటే ఒక గుడ్ డైనోసర్ స్పిరిట్ లాగా మనం ఉన్నప్పుడు జరిగే విషయాలు అన్నమాట ఇవి జనరేషన్. ఇది మన జనరేషన్ కాదు, భూమి యొక్క జనరేషన్ వైజ్ అర్థమైంది అనమాట. ఇప్పుడు
భూమి ఒకవేళ నీళ్ళతో నింపబడక ముందు ఏం జరుగుండొచ్చు అంటే డైనోసార్లు ఉండుండొచ్చు. అవే స్పిరిట్లు తీసుకొచ్చి ప్రభు ఇక్కడ మనతోటి ఈ కార్యాలన్నీ కూడా కొన్ని చోట్ల జరుపుతూ ఉన్నారు. కానీ ఆ డైనోసార్ నువ్వు పట్టణానికి కాదు, బయటికి వెళ్ళి పట్టణాన్ని పట్టుకోవడానికి కాదు, నీలో ఉన్న నీ పట్టణమైన నీ మనసుని నువ్వు ఆధీనపరచుకో అని ప్రభు మనతో చెప్తున్నారని ఇంతటితో నేను మిగుస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ లార్డ్. ఓకే అండి, ముగింపు ప్రార్థన చేస్తున్నానండి. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన తండ్రి ప్రభా, నాయన ఈ కొత్త అంశమైన నాయన ప్రభా డైనోసార్ని నాయన ఒక కళ ద్వారా నాకు చూపెట్టి దాంట్లో నుంచి బైబిల్